హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే మిల్ మేకర్ కర్రీ. ఎప్పుడూ రొటీన్గా ఒకే విధంగా చేసుకునే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి కోడిగుడ్డుతో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చికెన్ మటన్కి తేడా లేకుండా తలదన్నేలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తయారీ విధానం చూసేద్దాము. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్లోకి నిండుగా హాట్ వాటర్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం కావాల్సినన్ని మిల్ మేకర్లు వేసేసుకొని ఒకసారి గరిటెతో అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిల్ మేకర్లు మనం ఒక 5 నిమిషాల తర్వాత మనకి చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు మనం ప్రెస్ చేసుకుంటూ తడెక్కడ లేకుండా మనం ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్లోకి 2 కోడిగుడ్లని ఇలా పగలగొట్టేసుకొని వేసుకోవాలండి. కోడిగుడ్డుతోటే మనకు మిల్ మేకర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా మనం చక్కగా కలుపుకోవాలి. గుడ్డు మొత్తం మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని కూడా ఆయిల్లో చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లు కూడా వేసేసుకొని చక్కగా మనం కలుపుతూ ఉండాలండి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, మిల్ మేకర్లు కోడిగుడ్డు చక్కగా అంతా మిక్స్ అయిపోయిందండి. ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఒక 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని చక్కగా కారము, ధనియాల పౌడరు అంతా కలుపుతూ ఉండాలి. మిల్ మేకర్కి కారము అంతా పట్టేటట్టుగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం, చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మనం కర్రీని కుక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం ఫైనల్గా గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం చికెన్ కర్రీ ఎలా కుక్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. మీల్ మేకర్ కర్రీలోకి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటూనే మనకి నోరూరిపోతుంది కదా. ఇలా ఒకసారి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ప్రిపేర్ చేయండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఇలా ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలండి. చూడండి, మనకి కర్రీ కూడా చూడడంతో పాటు టేస్టీగా కూడా ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది వేడి అన్నంలోకి తిన్నా, చపాతీ, రోటీ దేంట్లోకి సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.